మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారంటీలకు సంబంధించి 500కే గ్యాస్ సిలిండర్ అందించడం కావచ్చు, మరికొన్ని గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, ఒక వారం రోజుల్లోనే వీటిని అమలు చేసే దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఆల్రెడీ 2 అమలు చేసింది ఇప్పటికే. మహిళలకు సంబంధించి ఉచిత ఆర్టీసీ కావచ్చు, 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చేటటువంటి పథకాన్ని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి సభ సందర్భంగా ప్రకటించారు. అయితే అదే సందర్భంలో 200 యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించినటువంటి కూడా సానుకూలమైనటువంటి సందేశాలు ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక ఆయన ఆదేశాలు ఇచ్చినప్పటికీ దీనికి ఇంప్లిమెంటేషన్లో గ్రిడ్ పైన ఎంత భారం పడుతుంది అని చెప్పి డిస్కమ్లు స్టడీ చేస్తున్నాయి. ఈ డిస్కమ్లకు సంబంధించిన టీంలు ఆల్రెడీ ఇదే పథకాన్ని ఇదే తరహా పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి కర్ణాటక వెళ్ళి ఫీల్డ్ విజిట్లో ఉన్నాయి. ప్రతి డిస్కమ్ నుంచి అంటే ప్రధానమైనటువంటి 2 డిస్కమ్ల నుంచి మనకి అక్కడికి వెళ్ళి పంపిణీలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, పంపిణీలో జరుగుతున్న ఇబ్బందులతో పాటు ఎంత భారం పడబోతుంది, ఆర్థిక భారం, అదే సందర్భంలో గ్రిడ్ పై పడే టెక్నికల్ భారం, ఈ రెండింటినీ కూడా స్టడీ చేసే దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభమైనాయి. ఇప్పటికే డిస్కమ్ల టీమ్స్ కర్ణాటకలో పర్యటిస్తున్నాయి. కర్ణాటకలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఆడిట్ రిపోర్ట్స్ని, దానివల్ల సహజంగా ఉండేటటువంటి ఇంప్లిమెంటేషన్ ఇబ్బందులు, కార్యాచరణలో ఉండేటువంటి ఇబ్బందుల్ని మినిమైజ్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు, వాళ్ళు అక్కడ పాటిస్తున్నటువంటి విధానాలు, దాన్ని ఏ రకంగా ఇక్కడ రెప్లికేట్ చేయటం అనేటటువంటి విషయం గురించి కూడా ఒక చర్చ అయితే అక్కడ ఒక ఇనిషియేషన్ అయితే జరుగుతుంది. ఇది ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి 500 రూపాయల పథకానికి 500 రూపాయల సిలిండర్ పథకానికి సంబంధించి కూడా దాన్ని ఎట్లా చేయాలి, దానికి ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. అంటే డైరెక్ట్గా బెనిఫిట్ని అంటే వినియోగదారుడి అకౌంట్లో వేయటమా, లేదా గ్యాస్ ఏజెన్సీకి చెల్లించటమా, గ్యాస్ ఏజెన్సీలో ఎక్కడ చెల్లించటం, డీలర్ స్థాయిలో చెల్లించటమా, లేదా ర్యాండమ్గా మొత్తం స్టేట్ అంతా ఒక యూనిట్గా తీసుకొని స్టేట్లో మొత్తం వచ్చినటువంటి ఆ నెలలో వచ్చినటువంటి వాటన్నిటిని అకౌంట్ చేసి రాష్ట్ర స్థాయిలో బదిలీ చేయటమా అనేటటువంటి విషయాలు ఇంకా చర్చనీయాంశంగా ఉన్నాయి. దీనికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి థాట్ ప్రాసెస్ మేధోమథనం అయితే జరుగుతుంది. మనకున్న సమాచారం ప్రకారం మేధోమథనం జరుగుతుంది. దానికి సంబంధించిన విధి విధానాలు పూర్తి స్థాయిలో ఒక వారం రోజుల్లో క్లారిటీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే మరోవైపు అంతర్గతంగా 200 యూనిట్ల ఉచిత కరెంటుకి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులతో కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ మొత్తం వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి. వాటికి ఒక రూపం కూడా, తుది రూపం కూడా వచ్చినట్టే ఉంది. ఎందుకంటే వారం రోజుల్లో ప్రారంభిస్తా ఉన్నారు కాబట్టి దానికి తుది రూపం వచ్చింది. కానీ అదే సందర్భంలో ఎక్కడ ఇబ్బందులు కలగకుండా దానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పథకం సరైనటువంటి రీత్యా అందాలి అంటే దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాసెస్, అదే సందర్భంలో మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ప్రాసెస్, ఈ రెండు ఒక క్లారిటీకి అయితే రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది, రెండోది ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ దిశగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో మరొక కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఆయన ఒక విధానపరమైన ప్రకటన చేశారు కోస్గిలో. మీరు అది మిస్ అయినట్టున్నారు. అంటే గత ప్రభుత్వం చేసిన మంచి నిర్ణయాల్ని కొనసాగిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఏదైనా మంచి చేసి ఉంటే అది కొనసాగిస్తామని చెప్పారు. కానీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పినప్పటికీ ఈరోజు ఒక రాజకీయ పరమైనటువంటి వేదిక మీద బహిరంగంగా చాలా క్లియర్గా చెప్పారు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల్లో మంచివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మేము కొనసాగిస్తామని చెప్పారు. అదే క్రమంలో రైతు బంధుని పూర్తి స్థాయిలో మార్చి 15 లోపు అందరి అకౌంట్స్లోకి పంపిణీ చేస్తామన్నారు. అయితే ఇక్కడ రైతు బంధుకు సంబంధించి ఒక ఆడిట్ స్కాన్ జరుగుతోంది. నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆడిట్ స్కాన్ జరుగుతోంది. అంటే రైతు బంధుకు సంబంధించి రాజీవ్ రహదారిలో భూములు ఇచ్చేసిన వాళ్ళకి రావటం, శ్రీశైలం హైవేలో భూములు ఇచ్చేసినటువంటి వాళ్ళకి రావటం, రెండోది శ్మశాన స్థలాలుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా రైతు బంధు రావటం, ఇవన్నీ ధరణికి సంబంధించినటువంటి లోపాలుగా గుర్తించి ధరణికి సంబంధించినటువంటి కరెక్షన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇనిషియేట్ అయింది. ధరణి ప్రోగ్రామ్ ఇనిషియేట్ అయిన క్రమంలో దీన్ని కూడా అదే ఉద్దేశంతో ఒక స్కాన్ అయితే జరుగుతోంది, ఒక పరిశీలన అయితే జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వాటి విషయంలో
జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక మరో రాజకీయపరమైన నిర్ణయం ఉంది. 17 స్థానాల్లో ఒక స్థానాన్ని ప్రకటించేసి పాలమూరుకు సంబంధించి వంశీ చంద్రెడ్డిని అక్కడ అభ్యర్థిగా నిలబెడుతున్నట్లుగా కాంగ్రెస్ ప్రకటించింది. ఒకవైపు యువనేత, ముందు నుంచి కూడా పార్టీకి కష్టపడుతున్నటువంటి వ్యక్తిగా, కాంగ్రెస్ లో జాతీయ స్థాయి నేతగా కూడా ఆయనకు పేరుంది. గతంలో కూడా చాలా కాలం నుంచి ఆయన రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా ఆయన కాంగ్రెస్ తోటే ఉన్నారు. కాంగ్రెస్కి లాయల్ పర్సన్. గత ప్రభుత్వాన్ని గట్టిగా ధాటిగా విమర్శలు చేసినటువంటి అతి కొద్ది కాంగ్రెస్ నాయకుల్లో, ధాటిగా విమర్శలు చేసిన అతి కొద్ది కాంగ్రెస్ నాయకుల్లో ఐఎమ్ ఆన్ రికార్డ్. నేను అది చెప్పాలనుకున్నాను. అతి కొద్ది మంది కాంగ్రెస్ నాయకుల్లో వంశీ చంద్రెడ్డి ఒకరు. ఆయన ఎక్కడ రాజీ పడకుండా చాలా గట్టి పోరాటం చేశారు. అదే సందర్భంలో పార్టీలో అంతర్గతంగా కూడా ఆయన అనేక అసమ్మతులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ గట్టిగా నిలబడ్డారు. ఈరోజు ఆయనకు ఇవ్వటం ద్వారా అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని స్థానిక సీఎంలు, స్థానిక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించదు. ఆ సాంప్రదాయాన్ని కాదని ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి ప్రకటించడం అది కొంచెం కాంగ్రెస్ శ్రేణులు ఎట్లా జీర్ణించుకుంటాయో చూడాలి. కానీ ఇక్కడ మరోవైపు మనం చూసుకున్నట్లయితే గతంలో ఉత్తమ్ కావచ్చు, లేకపోతే మరికొంతమంది మంత్రులు కావచ్చు, వంశీ చంద్రెడ్డి విషయంలో వంశీ చంద్రెడ్డికి ఇస్తే కరెక్ట్ అంటూ కూడా వంశీ చంద్రెడ్డి విషయంలో కాంగ్రెస్ లో ఇప్పుడున్నటువంటి ప్రధాన నాయకులు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అని నేనైతే భావించట్లేదు. ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ మీరు ఇందాక అన్నట్లుగా కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కష్టపడినటువంటి అతి కొద్ది మందిలో వంశీ చంద్రెడ్డి ఉండడం కూడా దీనికి కారణమై ఉండొచ్చు. అదే సందర్భంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు, ఈరోజు ప్రధాన రాజకీయ ముఖ చిత్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు వంశీ చంద్రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తారని నేనైతే అనుకోవట్లేదు. వ్యతిరేకించే ఉద్దేశంతో ఉంటారని కూడా నేను అనుకోవట్లేదు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సాంప్రదాయాన్ని కాదని ముఖ్యమంత్రి ప్రకటించడం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్లస్ ముఖ్యమంత్రి ప్రకటించడం, అది కొంచెం కాంగ్రెస్ శ్రేణులు ఏమైనా పొందెత్తే అవకాశం ఉంది. చిన్న అనుమానమే తప్ప దానికి ఉన్నటువంటి ప్రాబబిలిటీ కూడా లేనటువంటి. మరోవైపు పాలమూరు అభివృద్ధికి సంబంధించి కూడా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేయలేదని పదే వంశీ చంద్రెడ్డి అనేక మార్లు ప్రస్తావించినటువంటి విషయం కూడా. వంశీ చంద్రెడ్డే కాదు, నిన్న రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్గా ఇక్కడి నుంచి మనం ఎంపీగా గెలిపించినాం కేసీఆర్ని, కానీ మన జిల్లాని చాలా అన్యాయం చేశారు అని చెప్పి ఆయన కంక్లూడ్ చేసినటువంటి పరిస్థితి. అక్కడే మొదలుపెట్టి ఆ పాయింట్లోకి దగ్గరే రాజకీయ ఉపన్యాసం మొదలుపెట్టి ఆ పాయింట్ దగ్గరే ముగించారు. ఈ మధ్య క్రమంలో ఆయన అనేక విషయాలు చెప్పారు, రాజకీయాలు మాట్లాడారు, అభివృద్ధికి సంబంధించిన విషయాలు మాట్లాడారు. అయితే 5,000 కోట్లు నిధులతోటి వివిధ పథకాలని ప్రారంభించారు అక్కడ. వివిధ అభివృద్ధి పథకాల్లో భాగంగా ఒక ఎత్తిపోతల పథకం ప్రారంభించారు, ఒక మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు, ఒక నర్సింగ్ కాలేజ్ శంకుస్థాపన చేశారు, ఒక ఫిజియోథెరపీ కాలేజ్ శంకుస్థాపన, వీటన్నిటినీ చేస్తూ ఆయన ఒక మాట చెప్పాడు. నిన్న మనం ఇదే సమావేశంలో ఇదే ప్రోగ్రాంలో మాట్లాడుకున్నప్పుడు ఈ సమావేశం గురించి ప్రస్తావన వచ్చినప్పుడే మనం అనుకున్నాం, నేను పాలమూరు బిడ్డగా మీకు ముందుకు వస్తున్నా, పాలమూరు బిడ్డగా పెద్ద స్థానంలోకి వెళ్తున్నా, పాలమూరు బిడ్డగా మీ పెద్ద స్థానంలోకి వెళ్ళిన తర్వాత నీ రుణం తీర్చుకుంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి విషయం. 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు కాంగ్రెస్కి అప్పచెప్పడం ద్వారా ఉమ్మడి పాలమూరు అక్కడ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ వెంట నిలిచారు. కాబట్టి వాళ్ళ 5,000 కోట్లతో తీసుకెళ్ళడం మళ్ళీ త్వరలోనే ఇంకో 5,000 కోట్లు కూడా. ఇక్కడ బరోబర్ ఒక విషయాన్ని మనం చాలా క్లియర్ గా ప్రస్తావించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా దేశంలోనే అతి కరువు ప్రాంతాల్లో పాలమూరు ఒకటిగా ఉండింది. కాకపోతే బీఆర్ఎస్ ఈ 10 ఏళ్లలో మేము చాలా చేశాం అంటే సాధారణ వర్షాలు పడ్డా కానీ అది వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసింది అనేది అటు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. అసలు నీటిపారుదల విషయంలో పాలమూరుకు ఏమీ చేయలేదు బీఆర్ఎస్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈసారి మేము ఎంపీగా కూడా గెలిపిస్తే చేస్తామంటున్నారు. ఇక్కడ ప్రధానమైన అంశం టీఆర్ఎస్ విషయంలో ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే మహబూబ్నగర్ జిల్లాని నెగ్లెక్ట్ చేసిందని. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినా వంశీ చంద్రెడ్డి చాలా కొంతకాలం నుంచి మాట్లాడుతున్నా అదే మాటలు. కానీ దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు తెలంగాణకి గుండెకాయ అని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులని విపరీతమైనటువంటి హైప్ ఇచ్చి కాళేశ్వరం కట్టి కాళేశ్వరానికి సంబంధించి బాహుబలి మోటార్లు అని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వ హయంలోనే కల్వకుర్తి లిఫ్ట్ మునిగిపోయింది. కల్వకుర్తి లిఫ్ట్ నిర్వహణ లోపం కారణంగా మునిగిపోయింది.
జూరాలకు సంబంధించి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మరమ్మతు పనులు సమయానికి జరగని కారణంగా అంత భారీ నష్టం జరిగింది. ఇక రాజోలు బండి డైవర్షన్ స్కీమ్ విషయంలో రాయలసీమ తెలంగాణ పంచాయతీ, రాయలసీమ మహబూబ్నగర్ జిల్లా పంచాయతీ, రాయలసీమ పాలమూరు జిల్లాల పంచాయతీని అది కేసీఆర్ టైంలో అది అంటే విపరీతమైన సమస్యగా పెద్ద సమస్యగా మారిందే తప్ప దానికి ఎక్కడ సొల్యూషన్ కానీ పరిస్థితి ఉంది.